ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. హవ్ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? అంజలి అక్క ప్రతిరోజు సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ధ్యానించడం మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది అని మీలో చాలామంది తెలియజేస్తున్నారు. అందును బట్టి గ్లోరీ టు గాడ్. అలాగే మరి లాస్ట్లో నేను అడిగే ప్రశ్నకి చాలామంది స్పందిస్తున్నారు. మీ జవాబుని కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడి కోసం కేటాయించే ప్రతి నిమిషాన్ని ఆయన లెక్క కట్టి వడ్డీతో సహా తిరిగి మీకే ఆశీర్వాదంగా ఇవ్వబోతున్నాడు. ఇది విశ్వసించండి. అలాగే ఈ వీడియోని అనేకులకు షేర్ చేసి అనేక మంది దేవుని వాక్యాన్ని ధ్యానించేలా మీరు చేయడం ద్వారా అది మీకు కూడా ఆశీర్వాదమే. లాస్ట్లో నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో మీరందరూ ఖచ్చితంగా ఏకీభవించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 8వ అధ్యాయం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. తోవ ప్రక్కను రాజ వీధుల మొగలలోనూ నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీయూ నీతిగలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవి అన్నీయూ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాసింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను.
అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వారు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. దేవుడు ఈ మాటల్ని మన హృదయం అనే పలక మీద వ్రాయునుగాక, వాటిని మన హృదయములో భద్రపరచునుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు వెన యేసయ్య, ప్రతిరోజు మా దినాన్ని నీ వాక్యంతో ఈ విధంగా ప్రారంభించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు మేము సామెతల గ్రంథంలో 8వ అధ్యాయాన్ని ధ్యానించాము. జ్ఞానము ఎంత శ్రేష్టమైనదో ఈ అధ్యాయంలో మాకు తెలుస్తుందయ్యా. దాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దానికి దూరంగా ఉంటూ, దాన్ని పట్టించుకోకుండా ఉన్న మనుషుల విషయంలో అది ఎంతగా తపన పడుతూ తన గొప్పతనాన్ని తాను తెలియజేస్తుందో ఈ లేఖనాల్లో అర్థమవుతుంది. మరి జ్ఞానము సృష్టిలో ఎప్పటి నుంచో ఉంది అని కూడా మాకు తెలుస్తుంది. అటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపునైనా ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం జీవిస్తూ నిన్ను సేవించే ఆత్మీయతనివయ్యా. ఎవరెవరైతే నీ బిడ్డలు ప్రతిరోజు మరి మిస్ అవ్వకుండా రోజు సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని మనం ఎలాగో చదవలేకపోతున్నాం, కనీసం వింటూనైనా ధ్యానించే అవకాశం దేవుడు ఈ విధంగా కల్పించాడు అని గ్రహించి ఎవరైతే చక్కగా రోజు వింటున్నారో నీ వాక్యంతో వారిని, వారి కుటుంబాన్ని నిర్మించండి, స్థిరపరచండి. అయా, నీ వాక్యమే చాలా శ్రేష్టమైనది. నీ వాక్యానికి మేము ఎంతగా దగ్గరవుతామో అంతగా నీకు కూడా దగ్గరవుతామో. నీకు దగ్గరవుతున్న కొద్దీ మేము మా జీవితంలో ఎన్నో కార్యాలు మేము చూడగలం నాయన. నీ కృపా కాపుదల ఈరోజు నీ బిడ్డలందరికీ తోడుగా ఉంచాయా. ఎవరెవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో వాళ్ళకిచ్చిన ఒక నూతన సంవత్సర దయాకిరీటానికే మీకు వందనములు. ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి, ఆర్థికంగా వారిని స్థిరపరచండి, ఆత్మీయంగా బలపరచండి, అంతం వరకు నమ్మకంగా జీవించే కృపనివ్వండి. వారి కుటుంబాలను కట్టండి నాయన. వాళ్ళు ఏదైనా ఈరోజు వాళ్ళు ఏదైనా ప్రయాణాలు చేస్తుంటే ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఏదైనా పనుల మీద వెళ్తూ ఆ పని అవుతుందా అని భయంతో ఉన్నారేమో. అయా, నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా విజయంతో తిరిగి రావాలి నాయన. ఎందుకంటే వాళ్ళు నీ దినాన్ని వాక్యంతో ప్రారంభిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే తమ దినాన్ని వాక్యంతో ప్రారంభిస్తున్నారో వారి జీవితాల్లో ఒక కొత్త మార్పు తీసుకురా తండ్రి. మీ కృపా కాపుదల వారికి, వారి కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని, ఇలాగే ప్రతిరోజు మా దినాన్ని నీ వాక్యంతో ధ్యానిస్తూ ప్రారంభించే ఆత్మీయత మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సో చాలా సంతోషం. సో నౌ ఐ వాంట్ టు ఆస్క్ అ క్వశ్చన్. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను కదా. నేను ఒక వచనం చదువుతాను,
అది 8వ అధ్యాయంలో ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో చాలామంది ప్రతిరోజు వింటూ ఆన్సర్ చేస్తున్నారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈరోజు నేను చదివే వచనం వినండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. ఈ వచనం 8వ అధ్యాయంలో ఎన్నో వచనమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దేవుని కృపా కాపుదల ఈరోజు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.